ఓజీ, ఓజీ, ఓజీ. ఎక్కడ చూసినా ఓజీ మేనియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ సినిమా రిలీజ్ అయింది. అసలు రికార్డు స్థాయిలో సృష్టిస్తుంది. కలెక్షన్స్ అని కావచ్చు, లేదంటే మార్కెటింగ్ కావచ్చు, ఏదైనా ప్రతిదీ అంతే. ఓజీ, ఓజీ, ఓజీ. అసలు ఓజీ మాయలు పడిపోయారు అందరం. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. కొన్ని మీకోసం చూపిస్తాను చూడండి. ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి అసలు నెత్తిన కూర్చోబెట్టుకున్నారు. అంతలా బాగుంది, అంతలా పొగుడుతున్నారు అసలు. అసలు ఓజీ అంటే మేనియా సృష్టించేస్తుంది. ఆ స్టన్నింగ్ లుక్స్ కావచ్చు, అసలు ఆ విజువల్స్ కావచ్చు, చూపించే అసలు స్క్రీన్ ప్లే కావచ్చు, అసలు అంతా బ్లాక్ బస్టర్. అసలు బ్లాక్ బస్టర్ తక్కువే, అంతలా ఉందంట ఆ సినిమా. అసలు పవర్ స్టార్ షాకింగ్ విషయం ఏంటంటే సెన్సార్ బోర్డు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 2 షేడ్స్లో కూడా ఒకళ్ళేమో ప్రకృతి, ఒకళ్ళేమో ప్రణయంగా చూపించాడు. అసలు కర్ణాటక స్టేట్లో ఓజీ 43 మినిట్స్లో 10,000 టికెట్లు అమ్ముడుపోయాయి. అంటే అసలు ఆ షాకింగ్ ఇది. అసలు మాస్ ఆడియన్స్కి అయితే అసలు పర్ఫెక్ట్ ఇది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి. ఈ మూవీని ఒకసారి చూసి సరిపోదు. కోసం ఎంతో సెలబ్రిటీస్ వచ్చారు చూడండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పక్క ఇండస్ట్రీ నుంచి కూడా మన స్టేట్లో తెలుగులో సినిమా చూడాలని డైరెక్టర్ కూడా వచ్చారు. ఇంతలా చూపిస్తాను. ఒక సీన్లో ఆ గన్ షాట్ ఉంది, ఆ జానీ అసలు మ్యూజిక్ పడుతుంటే అబ్బాబ్బా మైండ్ పోతుంది లోపలైతే. అసలు చిన్న డైరెక్టర్ నుంచి పెద్ద డైరెక్టర్ దాకా ప్రతి పెద్ద హీరో కూడా వచ్చాడు థియేటర్కి. ఒక్కో సీన్ అసలు డైమండ్లా అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా అసలు కావాల్సిందే. ఈ రచ్చరమ్మలు అసలు తట్టుకోలేకపోతున్నారు అందరూ. ఈ ఫొటోస్ చూడండి, అసలు మీరు స్టన్ అయిపోతారు. అలాంటి లుక్స్ ఉన్నాయి అసలు. నార్త్ అమెరికాలో దాదాపు 25 కోట్లు, అంటే $3 లక్షలు ప్రీమియర్సీ బుక్ అయినాయి. లాస్ట్లో కూడా ఆగే అని చూశారు, ఆపని చూశారు, బట్ ఆగలేదు. అన్ని థియేటర్స్ రన్ అవుతుంది ఇప్పుడు. ఈస్ట్ గోదావరిలో అయితే అసలు రికార్డు 5.93 crores రికార్డ్ చేసింది. ఇస్ ద హైయెస్ట్ ఆఫ్టర్ నాన్ బాహుబలి ఫిల్మ్. ఇది కదా ఓచ్ కథ అంటే, ఇది కదా మాస్ జాతర అంటే, ఇది కదా సెన్సేషన్ అంటే. అసలు ఇంటర్ సీన్లో అయితే గూస్ బంప్ తెప్పిస్తాయి ప్రతి ఒక్కరికి. అలాంటి ఉండేది సీన్స్ అయితే. ఫైనల్గా మన తెలుగులో కూడా ఒక యూనివర్స్ని క్రియేట్ చేయబోతున్నారు. అందులో ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాని గారు ఉంటారు. మన తెలుగు వాళ్ళకి ఏదైనా స్టార్ట్ చేయాలి, కానీ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా తక్కువ టైంలో రికార్డు స్థాయిలో క్రియేట్ చేస్తాం. సెన్సేషన్స్ అని, రికార్డ్స్ అని సరే, ఏదైనా సరే. చూడండి, అసలు పెద్ద డైరెక్టర్ నాగవంశీ, కల్కి డైరెక్టర్ అనే పోస్ట్లో మీరు చూడండి. ఈ కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఈజ్ బ్యాక్. ప్రతి ఒక్కరికి తెలుసు అసలు కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటే. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షోలో అసలు ఎంత కలెక్ట్ చేస్తాడో మొత్తం రాబడితే సత్తా, శక్తి, సామర్థ్యం ఉన్నది పవన్ కళ్యాణ్ గారిని. ఫ్యాన్స్ కూడా అలాగే సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ ఫ్యాన్స్ కూడా చూడండి అసలు ఎలా చూపిస్తున్నారో. అసలు పండగ ఇంకా వాళ్ళకైతే దసరా పండగ ముందుకు వచ్చినట్టుగా ఉంది వాళ్ళ కిందకి. పోస్ట్ చూడండి, ఇది అసలు మన తెలుగు వాళ్ళది కాదు, ఇది తమిళనాడు వాళ్ళది. ఫేమస్ ప్లాట్ఫామ్ అది. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇందులో అబ్జర్వ్ చేస్తే డైరెక్టర్స్ అందరూ టాప్ డైరెక్టర్సే. అందులో ఉన్నాడు. అసలు ఇది సీన్ చూస్తుంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. మూవీ మొత్తం చూడాల్సిన అవసరం లేదు, టైటిల్ కాటికే శవాలు లేస్తాయి. అంటే అంతలా బాగుందన్నమాట. అంతలా సీక్వెన్స్ కావచ్చు, ఇంటర్వల్ సీన్స్ కావచ్చు, అసలు మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో అయితే అసలు అందరూ షేర్ చేసుకున్నారు. యాక్ట్రెసెస్ మొత్తం చెప్పుకుంటూ వస్తుంది. శ్రీయారెడ్డి కూడా అసలు బజ్జి మామూలుగా ఉండదు. ఓజీ సినిమా అంటే అసలు పీక్స్ అని అట్టుగా నిజంగా జరిగింది. తర్వాత విషయానికి వస్తే అసలు విలన్ అతను కూడా బెస్ట్ యాక్టరే. ఎవరు కూడా దేంట్లో కూడా తగ్గలేదు. ఒక్కో డైలాగ్లో మెంటల్ కిసిపోద్ది. అలా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ప్రీమియర్స్లో ది బెస్ట్ అనిపించుకున్న మూవీ ఈ రోజుల్లో ఓజీ మాత్రమే. అందుకనే ఓజీ నెక్స్ట్ డే సక్సెస్ మీట్ జరిగింది కూడా. ది బాంబర్ డెవిల్ ఈస్ బ్యాక్ ఆఫ్టర్ 10 years. అసలు ఈ మీమ్స్ వస్తుంటే అందరూ పాజిటివ్ టాకే. ఒక్కళ్ళు కూడా గుడ్ అని చెప్పట్లా. ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అన్నారు చదువుతున్నారు. సగం పైన టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, శాండల్వుడ్లో కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారు తెలుగులో. ఎందుకంటే తెలుగులో ఉన్న ఆ మాస్ డైరెక్ట్ డెలివరీ ఇంకెక్కడ ఉండదు. ఆ స్టంట్స్ కావచ్చు, ఆ స్టైలిష్ లుక్స్ కావచ్చు, అసలు ఎవరు చేశారు కానీ అసలు డైరెక్ట్ అయితే మెచ్చుకోక తప్పదంగా. అంతలా బాగా చేశాడు. చాలా యంగ్ అతనే సుజిత్ గారు. ఈ షాట్ అయితే అసలు నాకు మైండ్లోంచి పోట్ల. అసలు ఆ షాట్ బాగా నచ్చింది నాకైతే. ఎలివేషన్ అంటే ఇదే మాస్, ఓర్రా మాస్. సలార్లో ఓజీలో ఆ స్మైల్తో చంపేశారు అసలు జనాల్ని. చెప్పాను కదా పక్క రాష్ట్రంతో వస్తున్నానని. ఇప్పుడు చూడండి, ప్రదీప్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఈ మూవీ కోసం స్పెషల్గా వచ్చి థియేటర్ చూస్తున్నాడు. ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగుందో, అసలు ఎంతలా బజ్ క్రియేట్ అయిందో. అసలు ఎంత హైప్తో ఊగిపోతున్నారు అయితే జనాలు మాత్రమే కాదు,
ఆడియన్స్ మాత్రమే కాదు, డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ ఓజీ మానియాలో పడిపోయారు. క్లిప్ చూడండి ఎంత బాగుందంటే, దే కాల్ మీ ఓజీ ఓజీ ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ అని పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. టైటిల్ కార్డులో అసలు శవాలు వేస్తారన్నమాట. అంతలా బాగుంది ఆ టైటిల్ కార్డ్ అయితే. ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఇప్పుడు రాదు. అసలు ఈ క్లిప్ చూడండి, బొర్రా మాస్. మాస్ అంటే మాసులకి మాస్ ఇది. ఇలాంటి సినిమా మళ్ళీ ఈ రోజులో రాదని ఖచ్చితంగా చెప్పాను. ఇది ఫ్యాన్స్ చూడండి, చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బాస్టర్ కాదు, ఇండస్ట్రీ కొట్టేశారు. ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ఇది చూడండి అసలు అందరూ ప్రతి ఒక్కరు ఆనంద బాష్పాలంగా. అందరూ ఫ్యాన్స్ అసలు అయితే ఓజీ ఓజీ అని అసలు ఎన్నో నమ్మకాలు పెట్టుకొచ్చారు. ఆ నమ్మకాలు ఊహించిన దానికంటే ఎక్స్ట్రానే ఇచ్చారు మీరు. అంతలా చేశారు డైరెక్టర్ సుధీర్ గారు. యంగ్ డైరెక్టర్ కూడా అస్సలు దేంట్లో కూడా తగ్గలేదు. ఫ్యాన్స్ మాత్రం అక్కడ సుజిత్ వైఫ్గా ఉంది కదా, ఒక వీడియో వైరల్ అవుతుంది చూడండి. తర్వాత మీకు షేర్ చేస్తాను షార్ట్స్లో. మీడియా ముందే హీరోయిన్తో పాటు మీడియా ముందే కళ్ళింటి పెట్టుకుంది ఆనంద భాషలన్నీ. ఈ క్లిప్ చూడండి, అసలు గబ్బర్ సింగ్ అప్పుడు ఒక ఫ్యాన్ ఎలా బయటకు వచ్చాడో పాస్టర్ అని, అదే గబ్బర్ సింగ్ సంబంధించిన శంకర్ కూడా ఇప్పుడు ఓజీ ఓజీ అని థియేటర్ నుంచి బయటకు వస్తున్నాడు. ఇది కదా ఎలివేషన్ అంటే. మీకు చెప్పాను కదా, పక్క స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తిరిగి వస్తున్నాను ఈ మూవీ. ప్రశాంత్ మీకు తెలుసు కదా, కేజీఎఫ్ డైరెక్టర్ థియేటర్లో తీశాడు. ఇది ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ కావాలన్నా ఇంకేమైనా మరిన్ని వీడియోస్ చేయాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.